ఒక ఆయన అయితే 20 ఇయర్స్ క్రితము ఒక అపార్ట్మెంట్కి సంబంధించింది ఏదో మొదలు పెట్టుకున్నాడు. ఓకే సార్. సరే అది వివాదాల్లోకి వచ్చింది, మొత్తం అంతా జీరో అయిపోయారు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు, వ్యవహారము, కష్టాలు నష్టాలు ఏదైనా వ్యాపారం అయిపోతే ఎలా ఉంటుందో తెలుసు కదమ్మా. అవును. ఒక లెవెల్ని దాటే కిందకి రారు. బిల్డర్ అంటేనే ఒక లెవెల్ ఉంటుంది, ఒక లెవెల్కి నుంచి కిందకి రారు. ఏదో సందర్భంలో ఎవరో తెలవటం వలన ఆయన ఉండేది ఇక్కడ, అమెరికాలో ఉన్నవాళ్ళు చెప్పడం వలన ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఓకే. భార్యను తీసుకుని వచ్చాడు, ఒకసారి చూసుకున్నాడు. వాళ్ళు ఆ రోజున 1,16,000 పెట్టుకోవటం అంటే కష్టమైన విషయం. అయినా సరే వాళ్ళ మిస్సెస్ గట్టివాళ్ళు, మీకు ఇందాక చెప్పాను చూడండి, కొన్ని జాతుల వాళ్ళు ఆడవాళ్ళు చాలా గట్టిగుంటారు. అవును. వాళ్ళు కంపల్సరీ ఏదైనా చేసి ఆ మంచి పని చేపిస్తారు, ఆ కుటుంబాన్ని బాగు చేస్తారు. కుటుంబాన్ని బాగు చేసే వరకు నిద్రపోరు వాళ్ళు. ఆ పిల్లలకి పెట్టిస్తారు, వాళ్ళకి పెట్టిస్తారు. వాళ్ళు బాగుపడితే రోజు చూస్తుంటారు వాళ్ళ పక్కన వాళ్ళు ఎక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, కుటుంబాన్ని వాళ్ళే బాగు చేస్తారు. ఇప్పుడు ఇంటికి లక్ష్మీదేవి వెళ్ళాలి అంటారు. వాళ్ళు వాళ్ళు ఏం పని చేయక్కర్లా, సరైన నిర్ణయం తీసుకోవాలి. సరైన టైంలో సరైన చూసి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఆవిడ చాలా కష్టపడి గట్టిగా మాట్లాడి చేపించి, ఆవిడ ఏ పాత నగలు ఉంటే తీసేసి పెట్టేసి చేపించింది. కరెక్ట్‌గా 15 రోజుల తర్వాత వాళ్ళ బిల్డింగ్ మొదలైంది. ఆవిడ తర్వాత వచ్చి ఏం చెప్పిందంటే, "సార్, మా సారు నా ఇంట్లో ఉన్న బీరువాలో బట్టలన్నీ తీసేసి, ఆ డబ్బు కట్టలు తీసుకొచ్చి దాంట్లో పెడుతున్నాడండి. బట్టలు ఎక్కడ పెట్టుకోవాలో తెలవకుండా అయిపోయిందండి. ఓకే. బట్టలు ఎక్కడ పెట్టుకోలేదని పెద్ద ఇల్లు తీసుకోమ్మా" అన్న. ఓకే. "తీసుకోగలమా అండి" అంది. కరెక్ట్‌గా నెల రోజుల తర్వాత 1000 గజాల్లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ మొదలుపెట్టారు. యాక్చువల్‌గా 2000 గజాలది. 2000 గజాలది ఒక ఒకళ్ళ దగ్గర వీళ్ళు సగం కట్టిన తర్వాత సగం బిల్డింగ్ వీళ్ళకి, సగం బిల్డింగ్ ఆళ్ళకి వచ్చే విధంగా తీసుకున్నాడు. హ్మ్. దానికి ఇప్పుడు రెంట్‌లే. గచ్చిబౌలి అవతల ఉంటది. గచ్చిబౌలికి దగ్గరలో ఉంటది. హ్మ్. ఆయనకి దాని ద్వారా రెంటే నెలకి 5, 6 లక్షల 5, 6 కోట్ల రూపాయల రెంట్‌లే వస్తాయి. ఓకే. చాలా పెద్ద బిల్డింగ్ బ్రహ్మాండంగా కట్టుకున్నారు.